అందరికీ అంటే మోరాన్ చేసేవానికి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రతిసారి తెలుగు మీడియంలోనే చేస్తున్నాను. ఇప్పుడు ఎన్సీఆర్టీ వచ్చేసి ఇండియన్ పాలిటిక్ గవర్నెన్స్లో ఇంగ్లీష్ మీడియంలో మనం కొన్ని ఈ ఆర్టికల్స్ కొన్ని దానికి సంబంధించిన తెలుసుకుందాం. మోరాన్ చేసేవన్ యూట్యూబ్ ఛానల్స్ స్టడీ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. అలాగే అందరికీ రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను. పేద విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గవర్నర్ జనరల్ బెంగాల్ వాజ్ డిస్టినేస్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బై రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773. గవర్నర్ జనరల్ని ఎప్పుడు ఏ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1773లో గురించి తెలియజేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇంట్రడ్యూస్డ్ బై డిఆర్చి సెంటర్ అండ్ ప్రొవిజన్. సెంట్రల్కి ప్రొవిజన్కి సంబంధించి 1935 యాక్ట్లో ఉన్నాయని చెప్తుంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్ 9th December 1946. అంటే రాజ్యాంగం ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంది? 9th December 1946 గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 42 ప్రొవిజన్ ఆఫ్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్ ఉమెన్ అండ్ మెటర్నిటీ రిలీఫ్ గురించి ఈ ఆర్టికల్ 42 తెలియజేస్తుంది. ఆర్టికల్ 50 ఈ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, అంటే ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియర్ను సపరేట్ చేసే దాని గురించి ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 50 తెలియజేస్తుంది అన్నట్టు. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అంటచబిలిటీ, అంటరానితనం అని తెలుసు కదా మీకు. అబాలిషన్ ఆఫ్ అంటచబిలిటీ దాని గురించి తెలిసేది ఆర్టికల్ 17. నెక్స్ట్, పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ ఆఫ్ టెర్మినేట్ సిటిజన్షిప్, అంటే సిటిజన్షిప్ ప్రకారం పార్లమెంట్ లా చేస్తుంది. సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1955. టేక్స్ అబౌట్ అకామిలేషన్ ఆఫ్ సిటిజన్స్ డిసెంట్, అదే సిటిజన్స్ గురించి చెప్తుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ద ఇండికేషన్ ఆఫ్ పాలిటీ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ ఇండికేట్ ఈస్ ద ఫెడరల్ అండ్ చార్టర్ ది ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ ఆఫ్ సేఫ్ గార్డ్స్. ఆర్టికల్ 148 ఏంది? కాగ్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 188 అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 110 మనీ బిల్. ఆర్టికల్ 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ అడ్వైజ్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 155 అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్. ఆర్టికల్ 72 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గ్రాంట్ ప్యారడన్ గురించి తెలుస్తుంది. ఆర్టికల్ 143 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ విత్ ది సుప్రీం కోర్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇలాగే మంచి మంచి వీడియోలు ఎన్సీఆర్టీ నుంచి బుక్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ బుక్ అంటే మీకు తెలుసు కదా అందరికీ, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అందులో నుంచి కొన్ని టాపిక్స్ తీసుకొని మీకు వివరించడం జరుగుతుంటుంది. మీకు అందరికీ లాభం చేకూర్చడం నా ఉద్దేశం. మోరాన్ జే7 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసి మరింత పేద విద్యార్థులకు, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి దగ్గరికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మోరాన్ జే7 యూట్యూబ్ ఛానల్.